హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్‌ఓ ట్రేడర్స్. వాటర్ ప్యూరిఫికేషన్ అనేది ఈ మధ్య స్టార్ట్ అయిన టెక్నాలజీ కాదండి. మన ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా ఈ వాటర్ ప్యూరిఫికేషన్ పద్ధతులున్నాయి. ఎందుకంటే పూర్వం వాటర్ రిలేటెడ్ డిసీజెస్ వల్లే ఎక్కువగా చనిపోయేవారనమాట. ఇప్పుడున్నంత అడ్వాన్స్డ్ ఫిల్టరేషన్ టెక్నాలజీస్ కాకుండా బేసిక్ ఫిల్టరేషన్ టెక్నాలజీస్ ఉండేవి. ఈ వీడియోలో మీకు ట్రెడిషన్ వేస్‌లో వాటర్ ఎలా ప్యూరిఫై చేసేవాళ్ళు అండ్ మోడర్న్ డేస్‌లో ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీస్ ప్రకారం వాటర్ ఎలా ప్యూరిఫై అవుతుందో ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఏన్షియంట్ టైమ్స్‌లో మేజర్‌గా 3 వేస్‌లో వాటర్‌ని ప్యూరిఫై చేసేవాళ్ళండి. ఫస్ట్ వచ్చేసి బాయిలింగ్ మెథడ్, సెకండ్ వచ్చేసి మునగ సీడ్స్, థర్డ్ వచ్చేసి కాపర్ ప్యూరిఫికేషన్. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి బాయిలింగ్. వాటర్‌ని 10-15 మినిట్స్ బాయిల్ చేయడం వల్ల దాంట్లో ఉండే బ్యాక్టీరియా అండ్ వైరసెస్ అండ్ ఆల్సో పారాసైట్స్ కూడా చనిపోతాయి. సో అలా బాయిల్ చేసిన వాటర్‌ని వడబట్టుకొని తాగేవారు అనమాట. ఈ ఫిల్టరేషన్ మెథడ్ ఇప్పటికీ కూడా మన ఇళ్లలో యూజ్ చేస్తూ ఉంటాం. మనం ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ లేదంటే వైరసెస్ వచ్చినప్పుడు కానీ ఇలాంటి మెథడ్ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. సో ఈ మెథడ్ ఎక్కువగా యూజ్ చేసేవారు అనమాట ఏన్షియంట్ టైమ్స్లో కూడా. సెకండ్ వచ్చేసి మునగ సీడ్స్. మునగ విత్తనాల్లో ఉండే ప్రోటీన్కి బ్యాక్టీరియాని కిల్ చేసే శక్తి ఉంటుందన్నమాట. పూర్వం రోజుల్లో ఎక్కువగా బావి వాటర్ తాగేవారు కాబట్టి ఆ బావి చుట్టూ మునగ చెట్లు పెట్టేవారు. ఆ చెట్టుకి ఉండే మునగకాయలు ఎండిపోయిన తర్వాత రాలిపోయి డైరెక్ట్ గా బావిలో పడేవన్నమాట. సో ఆ బావిలో ఉండే వాటర్ ఆటోమేటిక్ గా ఎవరి ప్రమేయం లేకుండా ప్యూరిఫై అయ్యేది. సో ఈ పద్ధతితో కూడా నేచురల్ గా వాటర్ లో ఉండే బ్యాక్టీరియాని కిల్ చేసేవారు అనమాట. థర్డ్ మెథడ్ వచ్చేసి స్టోరింగ్ వాటర్ ఇన్ కాపర్ వెజల్స్. ఈ మెథడ్ ప్రెసెంట్ జనరేషన్ లో కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్న మెథడే. కాపర్ వెజల్స్ లో వాటర్ ని 6 to 8 అవర్స్ కనుక మనం స్టోర్ చేసినట్లయితే కాపర్ లో ఉండే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ వల్ల నేచురల్ గా బ్యాక్టీరియా అండ్ వైరస్ చనిపోతాయి అన్నమాట. డైలీ కాపర్ లో స్టోర్ చేసిన వాటర్ తాగితే డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, బోన్ హెల్త్ ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది అండ్ ఆల్సో కొద్దిగా కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది అనమాట. కాపర్ వెజల్స్ లో వాటర్ స్టోర్ చేసి తాగడం వల్ల ఈ బెనిఫిట్సే కాకుండా స్కిన్ రిలేటెడ్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి. మీరు మీ ఇంట్లో ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ యూజ్ చేసినా కూడా దాంట్లో నుంచి వచ్చే వాటర్ ని కాపర్ వెజిల్లో స్టోర్ చేసుకొని 6 to 8 అవర్స్ తర్వాత మీరు డైరెక్ట్ గా డ్రింక్ చేసినట్లయితే మీకు దాని బెనిఫిట్స్ వస్తాయి. ఈ 3 మెథడ్స్ ఏన్షియంట్ డేస్ లో ఎక్కువగా యూజ్ చేసేవారు. వీటితో పాటు చార్కోల్ అండ్ శాండ్ ఫిల్టరేషన్, యూవీ ఫిల్టరేషన్ మెథడ్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు. యూవీ ఫిల్టరేషన్ ప్రెజెంట్ డేస్ లో అయితే ఒక డివైస్ రూపంలో మనం యూజ్ చేస్తున్నాం. బట్ ఏన్షియంట్ డేస్ లో సన్ నుంచి వచ్చే యూవీ రేస్ ని యూజ్ చేసుకొని ఈ వాటర్ ని ప్యూరిఫై చేసేవారు. సో దీస్ ఆర్ ద బేసిక్ ఫిల్టరేషన్ మెథడ్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏన్షియంట్ డేస్. ఇప్పుడు ప్రెజెంట్ మోడర్న్ డేస్ లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అండ్ అవి ఏ లెవెల్లో వాటర్ ని ప్యూరిఫై చేస్తున్నాయో చూద్దాం. ప్రెజెంట్ డేస్ లో ఎక్కువగా యూజ్ చేసేవి 4 టెక్నాలజీస్ అండి. ఫస్ట్ వచ్చేసి రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ, సెకండ్ వచ్చేసి అల్ట్రా ఫిల్టరేషన్ టెక్నాలజీ, థర్డ్ వచ్చేసి యూవీ ప్యూరిఫికేషన్ అండ్ ఫోర్త్ వచ్చేసి ఓజోన్ ప్యూరిఫికేషన్. ప్రెజెంట్ జనరేషన్ లో ఎక్కువగా యూజ్ చేసే టెక్నాలజీ అండ్ బెస్ట్ టెక్నాలజీ రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ అండి. జనరల్ గా మన విలేజెస్ లో కానీ టౌన్స్ లో కానీ వాటర్ సెల్ చేసే వాళ్ళందరూ ఈ టెక్నాలజీ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ప్లాంట్స్ లో ఆర్ఓఏ కాకుండా ప్రీ ఫిల్టరేషన్ ప్రాసెస్ లో శాండ్ అండ్ కార్బన్ ఫిల్టరేషన్, మైక్రాన్ ఫిల్టరేషన్ అండ్ ఆల్సో యూవీ ఫిల్టరేషన్ కూడా యూజ్ చేస్తారు. ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో ఆర్ఓ టెక్నాలజీ ఇస్ ద హైయెస్ట్ అండ్ బెస్ట్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ అండి. ఆర్ఓ టెక్నాలజీ యూజ్ చేసి వాటర్లో 0.0001 మైక్రాన్స్ కంటే ఎక్కువ సైజులో ఉన్న కంటామినెంట్స్ని టోటల్గా రిమూవ్ చేయొచ్చు. ఈ టెక్నాలజీ యూజ్ చేస్తే ఈవెన్ బ్యాక్టీరియా అండ్ వైరస్ కూడా ఎస్కేప్ అవ్వలేవన్నమాట. కంప్లీట్గా వాటర్లో ఉండే ప్రతి ఒక్క కంటామినెంట్ రిమూవ్ చేయొచ్చు, ఈవెన్ బ్యాక్టీరియా అండ్ వైరస్ కూడా. నెక్స్ట్ టెక్నాలజీ వచ్చేసి అల్ట్రా ఫిల్టరేషన్. మనకి ఆర్ఓ వల్ల వచ్చే డ్రాబ్యాక్ ఏంటంటే దీంట్లో వేస్ట్ వాటర్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ 60 to 70% వేస్ట్ వాటర్ వెళ్తుంది అనమాట ఆర్ఓ టెక్నాలజీలో. సో అందుకని మనం ప్యూరిఫై చేయాల్సిన వాటర్ టీడీఎస్ లెవెల్స్ కనుక 500 ppm కంటే తక్కువగా ఉంటే ఆర్ఓ టెక్నాలజీ యూజ్ చేయాల్సిన నీడ్ అంతగా ఉండదండి. సో దీనికి అల్ట్రా ఫిల్టరేషన్ కానీ నానో ఫిల్టరేషన్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అల్ట్రా ఫిల్టరేషన్ టెక్నాలజీలో వచ్చేసి దీంట్లో 0.01 మైక్రాన్స్ కంటే ఎక్కువ సైజులో ఉన్న కంటామినెంట్స్ రిమూవ్ చేయబడతాయి అనమాట. సో ఆర్ఓతో కంపేర్ చేస్తే దీంట్లో ప్యూరిఫికేషన్ ఇంటెన్సిటీ తగ్గుతుంది అండ్ ఆల్సో వేస్ట్ వాటర్ పర్సెంటేజ్ కూడా ఆర్ఓతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. ఇంట్లో మీకు సఫిషియెంట్ గా మున్సిపల్ వాటర్ వచ్చినట్లయితే అల్ట్రా ఫిల్టరేషన్ టెక్నాలజీ దానికి అడిషనల్ గా పెట్టుకొని మనం వాటర్ ప్యూరిఫై చేసుకొని డ్రింక్ చేయొచ్చు అండి. మున్సిపల్ వాటర్ కి ఆర్ఓ టెక్నాలజీ యూజ్ చేసే అంత నీడ్ ఉండదు అనమాట. నెక్స్ట్ టెక్నాలజీ వచ్చేసి యూవీ ఫిల్టరేషన్ అండి. యూవీ ఫిల్టరేషన్ వల్ల బ్యాక్టీరియా అండ్ వైరస్ కిల్ అవుతాయి, కానీ దీనివల్ల టీడీఎస్ మాత్రం తగ్గించలేమన్నమాట. ప్రెజెంట్ డేస్ లో దీన్ని ఒక యాడ్ అండ్ ప్యూరిఫికేషన్ లాగా వాడుతున్నారు, కానీ మెయిన్ ప్యూరిఫికేషన్ కి మాత్రం ఆర్ఓ గానీ యూఎఫ్ గానీ నానో ఫిల్టరేషన్ గానీ యూజ్ చేస్తున్నారు. అండ్ ఫోర్త్ టెక్నాలజీ వచ్చేసి ఓజోన్ ఫిల్టరేషన్ అండి. ఈ పర్టికులర్ టెక్నాలజీ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఈ టెక్నాలజీలో ఓజోన్ గ్యాస్ ని యూజ్ చేసి బ్యాక్టీరియా అండ్ వైరస్ ని కిల్ చేస్తారనమాట. ఇది కూడా ఒక యాడ్ అండ్ ప్యూరిఫికేషన్ లాగే యూజ్ చేస్తారు. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ లో కూడా ప్రైమరీ ప్యూరిఫికేషన్ వచ్చేసి రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ అండి. ఆ ఆర్ఓ టెక్నాలజీకి యాడ్ ఆన్ గా
ఓజోన్ ఫిల్టరేషన్ కూడా యాడ్ చేస్తుంటారు అన్నమాట. సో ప్రెజెంట్ డేస్లో వాటర్ ప్లాంట్స్లో ఈ 4 టెక్నాలజీస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. వీటితో పాటు నానో ఫిల్టరేషన్ అని, మీడియా ఫిల్టరేషన్ అని అండ్ మైక్రోన్ ఫిల్టరేషన్ అని కూడా ఉంటాయి. బట్ ఇవి చాలా తక్కువగా యూజ్ చేస్తుంటారు. వాటర్ ఈజ్ అ ప్రైమరీ నీడ్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్. చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్ వరకు ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ప్యూరిఫైడ్ వాటర్ యు ఆర్ కన్స్యూమింగ్ ఆన్ ఏ డైలీ బేసిస్. మన పూర్వం రోజుల్లో అయినా ప్రెజెంట్ డేస్లో అయినా సేఫ్ డ్రింకింగ్ వాటర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఇన్ని టెక్నాలజీస్ వచ్చాయి. వాటర్ ప్లాంట్ బిజినెస్ నార్మల్ బిజినెస్ లాగా కాదండి. ఇది చాలా రెస్పాన్సిబిలిటీతో చేయాల్సిన బిజినెస్. మీరు మెయింటైన్ చేసే క్వాలిటీ పైనే మీ కస్టమర్స్ హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. ప్రాపర్ మెయింటెనెన్స్ లేకుండా దయచేసి వాటర్ సెల్ చేయొద్దండి. మీ ఏరియాలో కొత్తగా వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేయాలనుకుంటే మేము కూడా వన్ ఆఫ్ ద సప్లయర్స్ అని మర్చిపోవద్దు. పైన డిస్ప్లే అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మా దగ్గర కూడా కొటేషన్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక వరకు ఫ్రీ డెలివరీ అండ్ ఇన్స్టలేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. బేసిక్ అమౌంట్ పే చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. బ్యాలెన్స్ అమౌంట్ మీరు డెలివరీ తర్వాతే ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువగా చూస్తున్నాం. సో బేసిక్ అడ్వాన్స్ ఎందుకంటే మా కన్ఫర్మేషన్ కోసం చిన్న అమౌంట్ పే చేసి మీరు బ్యాలెన్స్ అమౌంట్ డెలివరీ అయిన తర్వాతనే పే చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.